నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. ఈ రోజున మనం ముందుగా మంచి అలవాట్లకు సంబంధించిన ఈ నెలలో 3-4 వారాలలో మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటది? థ్యాంక్ యూ చెప్పడము కదా. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా అంటే ఈ ప్రోగ్రాం అంతా కూడా పిల్లల కోసం కాదు, అంగన్వాడీ టీచర్స్ అండ్ పేరెంట్స్ కోసం. ముఖ్యంగా వారితో పాటు తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా చూస్తూ ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో వాటిని ద్వారా పిల్లలు నేర్చుకోవాలని మా ఉద్దేశము. సో తల్లిదండ్రులు కూడా యాక్టివిటీస్ని చూస్తూ నేర్చుకోవాలని మా ఉద్దేశం. నేర్చుకుని వాళ్ళు పిల్లలతోటి చేయించడం. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్కి ఇది శిక్షణా కార్యక్రమం, రిఫ్రెషర్ ట్రైనింగ్ అని మన కమిషనర్ గారు చెప్పడం జరిగింది. సో ఈ ట్రైనింగ్లో మీరంతా కూడా ఏవైతే విషయాలు చెప్తున్నామో ఆ విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ప్రతి ఒక్క అంశము నేర్చుకోవాలి. ఇప్పుడు ఏవైతే మనము ప్రతిరోజు డైలీ యాక్టివిటీస్ కింద నేర్పిస్తున్నామో ఈ డైలీ యాక్టివిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేయడం అనేది అంగన్వాడీ టీచర్స్కు ఖచ్చితంగా రావాలి. సో దానికి గాను మీరు ఆ విధంగా ప్రిపేర్డ్గా మీరు ఈ ప్రోగ్రాం అనేది చూస్తూ ఉండాలి. ఏవైతే పాయింట్స్ చెప్తున్నారో, ఏవైతే వర్క్ బుక్స్లలో ఏవైతే పేజెస్ మీకు చూపిస్తున్నారో అవి ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేయిస్తున్నారు, సో మనం ఎలా చేయించాలనేటివన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నోట్ పుస్తకాలలో నోట్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాగే మీకు ఇచ్చిన మెటీరియల్ చెక్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఇచ్చిన మెటీరియల్ అంతా కూడా మనకి కొత్తగా ఇచ్చిన ప్రీ స్కూల్ కరికులం, కొత్తగా ఇచ్చిన పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ప్రణాళిక మరియు కొత్తగా ఇచ్చిన వర్క్ బుక్స్. ఏవైతే పిల్లలకి మనము 3 సంవత్సరాల పిల్లలకి వర్క్ బుక్స్ ఇంట్రడ్యూస్ చేసాము, కొత్తవి 4 సంవత్సరాల పిల్లలకు కూడా కొత్త బుక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్డ్గా మీ ముందు పెట్టుకోవాలి. మీ ముందు పెట్టుకొని మేము ఏవైతే పేజెస్ చూపిస్తున్నామో ఆ పేజెస్ అన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ ఏ యాక్టివిటీ గురించి చెప్తా ఉన్నారు, ఏ యాక్టివిటీని ఈ యాక్టివిటీని ఎలా చేయించాలనేది అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఇవన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి. రేపు మీ అంగన్వాడీ సెంటర్స్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలతో చేయించేటప్పుడు ఆ విధంగా మీరు చేయించాల్సి ఉంటుంది. సో మేము చూడలేదు, మాకు రాదు అనేది ఇట్లాంటివన్నీ కూడా డిపార్ట్మెంట్ వినదలుచుకోలేదు. అర్థమైంది అనుకుంటా మేము చెప్తున్నది. ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్, మీకు రిఫ్రెషర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద ఇది ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం రివైజ్డ్ కరికులం అనేది మనము ఒకటి గత సంవత్సరము మనము స్టార్ట్ చేశాం కాబట్టి కరికులంని కొద్దిగా రివైజ్ చేసుకొని డే వైజ్ యాక్టివిటీస్లో కూడా రకరకాల కృత్యాలు ఉన్నాయి మీకు. సో ముఖ్యంగా పూర్వ గణితం చాలా చాలా మారింది. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో. సో పూర్వ గణితం భావనలకు సంబంధించిన అంశాలన్నీ చాలా మార్చుకోవడం జరిగింది. సో మనము అంకెలు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొత్త కొత్త యాక్టివిటీస్ వచ్చాయి. మనకు అక్షరాలకు సంబంధించినవి పాత యాక్టివిటీసే, ఎందుకంటే మనం ఆ విధానాలన్నీ కూడా వరుస క్రమంలోనే చెప్పుకుంటూ వెళ్ళాం. శబ్ద పరిచయం కావచ్చు, ఆకార పరిచయం కావచ్చు, దిద్దడం కావచ్చు. సో గతంలో మనం ఎప్పుడైతే 2009లో మనము పాఠ్య ప్రణాళిక మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నామో అప్పుడున్న పద్ధతులే అక్షరాలు నేర్పించడంలో ఇప్పుడు అవే పద్ధతులు ఉన్నాయి. కానీ అంకెలు నేర్పించే పద్ధతులు చాలా మారాయే చూడండి. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి అంగన్వాడీ టీచర్స్. సో అందుకోసమే మీకు ఈ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా చూడాలి, ప్రతిరోజు చూడాలి అని చెప్తుంది అది. సో కథ చెప్పడంలో విధానాలు అయితేనేమి, మీకు పాటలు నేర్పించడంలో విధానాలు అయితేనేమి, మిగతా యాక్టివిటీస్లో ఇప్పుడు ఈ రోజున మంచి అలవాట్ల గురించి మనం మాట్లాడుకోకపోతున్నాము. సో మనం పపెట్ ద్వారా ఎలా చెప్పాలి, చిత్రపటాల ద్వారా ఎలా పిల్లలకు చెప్పాలి, అవకాశాలు ఎట్లా కల్పించాలి, థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశాలు ఎట్లా కనిపించాలి, ఇవన్నీ కూడా మనము
ఈ మనము ఇప్పుడు మాట్లాడుకునే చూపించే వీడియోస్లలో కావచ్చు, మాట్లాడే మాటలలో కావచ్చు, మనం చెప్తా ఉన్నాం, మీకు చెప్తా ఉన్నాం మేము. సో మీరు వీటిని ఫాలో అవ్వాలి. సో ఫాలో అవ్వాలి అని అంటే ముందు మీరు జాగ్రత్తగా ఏవైతే విషయాలు చెప్తున్నామో వాటిని గ్రహించాలి, నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే రేపు మీరు ప్రోగ్రామ్ చేసేటప్పుడు, మీరు యాక్టివిటీస్ కండక్ట్ చేసేటప్పుడు అవన్నీ మీకు ఉపయోగపడతాయి. సో మీరంతా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, మీరంతా ప్రీ స్కూల్ టీచర్స్. సో అంగన్వాడీ టీచర్స్, ప్రీ స్కూల్ టీచర్స్ అని అంటున్నాము. సో ప్రీ స్కూల్ టీచర్స్ అన్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా ప్రిపేర్డ్గా ఆ ప్రిపరేషన్స్ అనేటివి కనిపించాలి. ఓకేనా? సో ఈ రోజున మనము ముందుగా మంచి అలవాట్లకు సంబంధించినది చిత్రపటాల ద్వారా పిల్లలకు ఎలా చెప్పాలనేది మనకి ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాము. చూడండి. మరి పిల్లలు మీరంతా కూడా చూడండి, థ్యాంక్ యూ ఎలా చెప్పాలి అనేది ఇక్కడ మీకు చెప్తున్నాము. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఆయా సందర్భాలలో తప్పకుండా థ్యాంక్ యూ చెప్పాలి. చూద్దామా మరి? పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళికలో నవంబర్ నెలలో నేర్పించే రెండవ మంచి అలవాటు ఇతరులకు థ్యాంక్ యూ చెప్పటం. ఈ మంచి అలవాటు ప్రాముఖ్యతను గురించి మనం ఇప్పుడు కొన్ని చిత్రపటాల ద్వారా తెలుసుకుందాం. పిల్లలు, మనం ఇతరులకు థ్యాంక్ యూ ఎందుకు చెప్తాము తెలుసా మీకు? తెలుసు కదా. ఇతరులు మనకు ఏదైనా ఇచ్చినా, సహాయపడినా మనం వారికి థ్యాంక్ యూ అని చెప్తాము. ఇప్పుడు ఇక్కడ చూడండి పిల్లలు, ఈ చిత్రపటంలో చూడండి, ఒక అబ్బాయి తన ఫ్రెండ్కి, స్నేహితురాలకి బంతి ఇస్తున్నాడు. అందుకు ఆ అమ్మాయి బదులుగా థ్యాంక్ యూ అని చెప్తూ ఉంది. ఇంకా ఇంకో అమ్మాయి ఏమో తన స్నేహితురాలకి ఒక పక్షి బొమ్మనిస్తుంది. దానికి బదులుగా కూడా ఆ అమ్మాయి థ్యాంక్ యూ అని చెప్తా ఉంది. ఇలా తప్పకుండా చెప్పాలి పిల్లలు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో చిత్రపటం. ఈ అబ్బాయి తన ఫ్రెండ్కి ఓ మంచి బహుమానం, గిఫ్ట్ ఇస్తున్నాడు. దానికి ఆ అబ్బాయి ఫ్రెండ్ సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్తున్నాడు. ఇతరులు మనకు ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అని తప్పకుండా చెప్పడం మంచి అలవాటు. ఇక్కడ చూడండి ఈ చిత్రపటంలో ఈ అబ్బాయి తన దగ్గరున్న యాపిల్ పండును పక్కనున్న అమ్మాయితో పంచుకుంటున్నాడు. ఇలా మనకు ఎవరైనా ఏదైనా ఇచ్చినప్పుడు తప్పకుండా థ్యాంక్ యూ అని చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పడం అస్సలు మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ చిత్రపటాన్ని చూడండి పిల్లలు. ఇక్కడ ఈ ఇద్దరు పిల్లల్లో ఒక అబ్బాయి కింద పడిపోతే ఇంకొక అబ్బాయి అతనికి లేవడానికి సహాయం చేస్తున్నాడు. ఇలా మనకు ఎవరైనా సహాయం చేసినప్పుడు తప్పకుండా థ్యాంక్ యూ అని చెప్పాలి పిల్లలు. ఇప్పుడు ఈ చిత్రపటంలో కూడా ఈ అబ్బాయి బురదలో పాపం జారి పడిపోయాడు. పక్కనున్నవారు చేయిచ్చి లేపడానికి సహాయం చేస్తున్నాడు. ఇలా ఇతరుల సహాయం మనం తీసుకున్నప్పుడు వారికి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇప్పుడు ఇంకో చిత్రపటం. ఈ చిత్రపటం చూడండి. ఇందులో ఒక అబ్బాయి పాపం బ్యాట్ విరిగిపోయి, అయ్యో బ్యాట్ విరిగిపోయిందే అని దిగాలుగా కూర్చున్నాడు. నేను ఇప్పుడు ఎలా ఆడుకోవాలి అని అనుకుంటున్నాడు కదా. అప్పుడు ఆ అబ్బాయి ఫ్రెండ్ వచ్చి తన బ్యాట్ ఇచ్చి ఆడుకుందామని చెప్తున్నాడు. ఇలా మనకు ఇతరులు సహాయపడినప్పుడు తప్పకుండా థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇప్పుడు ఈ చిత్రపటం చూడండి పిల్లలు. ఇక్కడ ఈ అమ్మాయి తన ఫ్రెండ్ దగ్గర నుండి తనకు అవసరమైన ఇంగ్లీష్ పుస్తకం అడిగి తీసుకున్నట్లుంది.
ఇలా మనకు అవసరమైన సహాయం చేసినప్పుడు వారికి థ్యాంక్ యూ చెప్పాలి. మనకు ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అడగకుండానే ఎన్నో సమకూరుస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో అమ్మ, నాన్న వాళ్ళ పిల్లలకు కావలసిన పుస్తకాలు, ఆట వస్తువులు ఇచ్చారు. మనము మన అమ్మ నాన్నకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి పిల్లలు. ఇప్పటి నుండి అమ్మ నాన్నకు, ఇంట్లో అక్క చెల్లెలకు, అన్నకు, తాతయ్య, నానమ్మ ఎవ్వరున్నా కూడా మన కుటుంబ సభ్యులైనా సరే వారికి కూడా థ్యాంక్ యూ చెప్పాలి పిల్లలు. ఇక్కడ చూడండి, అమ్మ మనకి ఇష్టమైన వంటకాలు అన్నీ చేసి పెడుతుంది కదా, మరి అమ్మకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ చిత్రపటంలో అమ్మమ్మ పిల్లలందరికీ అరటి పండ్లు ఇస్తుంది. ఇలా ఇంట్లో వారైనా వాళ్ళకు కూడా మనం థ్యాంక్ యూ తప్పకుండా చెప్పాలి పిల్లలు. ఇక్కడ చూడండి, అరే అరే భలే భలే, ఇప్పుడు ఇక్కడ ఈ పాప వాళ్ళ అమ్మ ఆడుకోవడానికి పాపకు సహాయపడుతుంది. పాపకు ఉయ్యాల ఊపుతూ ఉంది కదా, మరి ఇప్పుడు మనం అమ్మకు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఇలా మనందరం మనకు ఎవరైనా ఏదైనా ఇచ్చినా, మనల్ని ఆపదల నుంచి కాపాడినా, సహాయపడినా, మన ఇంట్లో కుటుంబ సభ్యులైనా, అంగన్వాడీలో వారైనా, బయటి వారైనా, మన ఫ్రెండ్స్ అయినా అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ చెప్పటం మంచి అలవాటు. ఈ మంచి అలవాటు మనం అందరం అలవాటు చేసుకుంటే మనల్ని శబాష్ అని మెచ్చుకుంటారు, భలే భలే మంచి పిల్లలు అని కూడా అంటారు. మరి మనందరం మంచి అలవాటును తప్పకుండా పాటిద్దాం, థ్యాంక్ యూ చెప్దాం. సో థ్యాంక్ యూ చెప్పడంలో అంటే చిత్రపటాలను ఉపయోగించి అంగన్వాడీ టీచర్ పిల్లలకి ఎలా నేర్పించాలి అన్న విషయం మీకు చూపించడం జరిగింది. అంటే ఇవన్నీ ఇలాగే మీరు వీడియో రూపంలో చూపించాల్సిన అవసరం లేదు. కొన్ని చిత్రపటాలు సేకరించి పిల్లలకు చూపిస్తూ దాని గురించి సంభాషణ జరిపిస్తూ పిల్లల చేత థ్యాంక్ యూ చెప్పడం అనేది నేర్పించాలి. అలాగే పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో కూడా అవకాశాలు కల్పించాలి. అంటే పిల్లలకి ఏదన్నా ఒక పిల్లవాడికి ఇంకో పిల్లవాడికి ఏదన్నా వస్తువు ఇప్పించడము, ఆ పిల్లవాడు థ్యాంక్ యూ చెప్పడము. సో ఈవెన్ లంచ్ టైంలో కూడా గ్లాసులు పెట్టి ఇచ్చడము, పిల్లల చేత మంచినీళ్ళు అందులో పెట్టి పోయడము, లేదా పిల్లలకు ఏదన్నా మీరు స్నాక్స్ ఇస్తూ ఉంటారు, స్నాక్స్ ఇచ్చే టైంలో ఆ చిన్న చిన్న గిన్నెలలో బౌల్స్లలో ఇస్తారు. సో అవన్నీ కూడా ఒక పిల్లవాడితో పెట్టించడము, ఆ మిగతా పిల్లలకు థ్యాంక్స్ చెప్పడము, ఆయమ్మకు థ్యాంక్స్ చెప్పడము, ఏదన్నా ఇచ్చినప్పుడు ఏదన్నా ఇచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పడము, టీచర్కి చెప్పించడము. ఇలాగా అవకాశం వచ్చినప్పుడల్లా పిల్లలకి థ్యాంక్ యూ చెప్పించడం అనేది గుర్తు చేస్తూ చెప్పిస్తూ ఉండాలి. సో ఈ 15 రోజులు మనం ఈ విధంగా పిల్లలకు థ్యాంక్ యూ చెప్పడం అనేది అలవాటు చేశాము అని అంటే ఆ తర్వాత పిల్లలు వాళ్ళంతట వాళ్ళు చెప్పగలుగుతారు. అయితే మనము ఈ కొద్ది రోజులు ప్రతి బిడ్డ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి బిడ్డ థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశాలు కల్పిస్తూ, కొంతమంది పిల్లలు ఇంకా వాళ్ళు నేర్చేసుకుని వాళ్ళంతట వాళ్ళు థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. సో అలాంటి పిల్లలకి మనము మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే పిల్లలు చెప్పలేకపోతున్నారో లేకపోతే చెప్పడానికి వాళ్ళకి అలాంటి పిల్లలకి మనము అవకాశాలు కల్పిస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ చెప్పడం అనేది నేర్పించాలి. ఓకే, నెక్స్ట్ మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలోకి వెళ్దాము. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము ఏం అక్షరం నేర్చుకొని ఉన్నాము. సో దిద్దడము, ట్రేసింగ్ ఇవన్నీ మీరు మీ పిల్లలతోటి చేయించారని నేను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించండి, పిల్లలకి కొంత సమయం కేటాయించండి. వాళ్ళకి ఇప్పుడు మేము నేర్పిస్తున్నవన్నీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉండండి. ఈ వయసులో పిల్లల అభివృద్ధి ఎక్కువగా ఉంటుందని మీకు పదే పదే చెప్తూ ఉన్నాం. మీరు ఒకరోజు కూడా పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రతిరోజు ప్రతి క్షణం మీకు సమయం దొరికినప్పుడల్లా పిల్లలతోటి
మాట్లాడుతూ ఉండాలి, పిల్లలతోటి యాక్టివిటీస్ చేయిస్తూ ఉండాలి. మీరు పనిచేస్తున్నప్పుడు కూడా పిల్లలతోటి మాట్లాడుతూనే ఉండండి. పిల్లలు చేయగలిగే పనులు వాళ్ళ చేత చేపిస్తూ ఉండండి. సో సరే, ఇప్పుడు మనం ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనము చేపల కొలను ఆట చూద్దాము. ఆ తర్వాత మీతోటి నేను తంబోలా ఆట ఆడిస్తాను. పిల్లలు మీరంతా ఇలాగా తంబోలా చాట్లు రెడీగా పెట్టుకున్నారా? మరి మీకు చెప్పాను నేను నిన్న మా వాళ్ళకి నేను మెసేజ్ పంపించాను, ఇలాగా మీకు చాట్లు తయారు చేసి మీ తల్లిదండ్రుల చేత చాట్లు తయారు చేసి పెట్టించమని చెప్పాను. మరి ఎంతమందికి పంపించారో నాకు తెలియదు, కానీ మీ అందరి చేత ఇప్పుడు నేను తంబోలా ఆట ఆడిస్తాను. ముందుగా చేపల కొలను ఆట చూద్దాము. కొలను ఆట ఆడుకుందాం. ఇక్కడ ఏమేమి అక్షరాల చేపలు ఉన్నాయో చూద్దామా? జీ చేప చెప్పండి. ఎల్ చేప, ఎం చేప, ఎం చేప, ఎం చేప, ఎం చేప, జే చేప, ఎల్ చేప, ఎల్ చేప, ఎం చేప. సరే, రెడీయా పిల్లలు? ఈ గాలంతో చేపలు పట్టుకొని మీ ఫ్రెండ్స్ చూపించాలి. హర్షిత పట్టుకో. ఏం చేప హర్షిత? ఎం చేప. చూపించు మీ ఫ్రెండ్స్, చూపించు. ఎం చేపనా? చూపించు. ఏం చేప సాన్వి? ఎల్ చేప. చూపించు. ఏం చేప యోగిత? ఎల్ చేప. చూపించు. ఏం చేప? ఎం చేప. చూపించు మీ ఫ్రెండ్స్. జే చేప. ఏం చేప సాన్వి? ఎం చేప. ఏం చేప? ఎం చేప. ఉల్టా సీదా పట్టుకో. చూపించు. ఎం చేప. చూపించు. పిల్లలు మీరు చేపల కొలను ఆట చాలా బాగా ఆడారు. సో ఇక్కడ మీరంతా కూడా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఆట ఆడించే విధానం మళ్ళీ మళ్ళీ గమనిస్తూ ఉండండి. మీరు అందుకోసమే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నది. చేపల కొలను తీసుకెళ్ళి పిల్లల చేత, ఎవరైనా ఒకరిద్దరు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించారు అని అంటే మీకేమైనా డౌట్స్ వచ్చినా కూడా మళ్ళీ ఇలాగ మేము యాక్టివిటీస్ చూపించినప్పుడు కూడా చూస్తూ గమనిస్తూ మీరు వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి. సో ముందుగా ఏం చేశారు, పరిచయం చేస్తున్న అక్షరాన్ని ఎక్కువగా పెట్టుకున్నారు. అంటే ఎం అక్షరం పరిచయం చేస్తున్నాం కాబట్టి ఎమ్కు సంబంధించిన క్యాపిటల్ ఎం కావచ్చు, స్మాల్ ఎం కావచ్చు, మనము ఎక్కువగా చేపలు
మరికొన్ని తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇచ్చినది సెట్ లాగా ఇవ్వడం జరిగింది చేపలు. సో అందులో ఎక్కువ అక్షరాలు ఉండకపోవచ్చు. సో కొన్ని మాత్రమే ఇవ్వడం జరిగింది, అంటే ఒక్కొక్క అక్షరం ఇవ్వడం జరిగింది. సో మరికొన్ని చేపలను మీరు తయారు చేసుకొని మీరు చేపల కలంలో పెట్టుకోవాలి, బోర్లించి పెట్టుకోవాలి. సో పిల్లలు తీసిన తర్వాత దాన్ని గుర్తుపట్టాలి. గుర్తుపట్టిన తర్వాత ఒకవేళ గుర్తుపట్టకపోతే టీచరు సహాయం చేయాలి. గుర్తుపట్టాలని లేదు, కొన్నిసార్లు పిల్లలు గుర్తుపట్టకపోవచ్చు. మనం యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు, గుర్తుపట్టగలుగుతారు. సో అంటే ఈ యాక్టివిటీ ద్వారా పిల్లలు ఆడుతూ నేర్చుకుంటున్నారు. సో వాళ్ళకు ఫిజికల్గా కొన్ని దుముకుతూ చూశారు కదా, దుముకుతూ ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి అక్షరం చూపిస్తూ, మళ్ళీ ఒకవేళ పిల్లలు కూడా ఒకవేళ వాళ్ళు గుర్తించలేకపోతే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తూ ఉంటే పిల్లలు నేర్చుకోగలుగుతారు. సరే, ఇది చేపల కొలను ఆట. సో ఇందులో చేపల కొలను ఆటలో లాస్ట్కి చేపలన్నీ అయిపోయేంత వరకు ఆడించాలి. ఒకవేళ పిల్లలు మళ్ళీ ఆడతామన్నా కూడా మళ్ళీ చేపలను పెట్టి మళ్ళీ ఆడించవచ్చు. నెక్స్ట్ మనము తంబోలా ఆట ఆడదాం. ఇప్పుడు ముందుగా మీకు తంబోలా చాటుని పరిచయం చేస్తాను. సో మనం ఇక్కడ ఒక తంబోలా చాటు తయారు చేసుకున్నాము. ఒకసారి చూస్తారా, తంబోలా చాటు. సో ఈ తంబోలా చాటులో ఏమేమి అక్షరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? పరిచయం చేస్తున్న అక్షరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా. అంటే మనము ఎం అక్షరం పరిచయం చేసాం కాబట్టి ఎం, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం. పిల్లలు గుర్తుపెడుతున్నారా? మీరంతా కూడా ఒకసారి మీకు ఈ తంబోలా చాట్లో ఉన్న అక్షరాలని నేను ఒక్కసారి చూపిస్తాను. మీరందరూ చూస్తూ గుర్తుపడుతూ పలకాలి. ఒకవేళ మీకు రాకపోయినా కూడా నేను చెప్తాను, సరేనా? ఇక్కడ చూడండి, మనం ముందు మన పైనుంచి వెళ్దాము. ఇక్కడ ఇదేంటి పిల్లలు, గుర్తుపెట్టారా? ఐ, క్యాపిటల్ ఐ. ఇది గుర్తుపెట్టారా? స్మాల్ జే, స్మాల్ జే. ఇది మరి క్యాపిటల్ ఎల్. ఇంతకుముందు చేపల కొలంలో చూసాం కదా, క్యాపిటల్ ఎల్. ఇది మరి స్మాల్ కే, స్మాల్ కే. సరిగ్గా చెప్పిన వాళ్ళు గుడ్. మరి ఇది గుర్తుపెట్టారా? క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం. ఇది స్మాల్ ఎం, స్మాల్ ఎం. ఇది క్యాపిటల్ కే, క్యాపిటల్ కే. ఇది మరి ఎల్, ఎల్, స్మాల్ ఎల్. ఇక్కడ చూసారు కదా, స్మాల్ ఎం, స్మాల్ ఎం. ఇది మరి స్మాల్ ఐ, స్మాల్ ఐ. ఇది క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం. ఇది మరి స్మాల్ ఎం. సరే, ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి తంబోలా ఆటలో ఉన్న అక్షరాలన్నీ నేను పరిచయం చేశాను కదా. అయితే ఇప్పుడు నేను సూచనలు చెప్తూ ఉన్నాను. పిల్లలు మీరేం చేయాలి, మీ దగ్గర చింతగింజలు లేదా చిన్న చిన్న రాళ్ళు పెట్టుకొని ఉంటారు కదా, వాటిని నేను ఏదైతే అక్షరం చెబుతానో ఆ అక్షరాన్ని గుర్తుపట్టి, ఈ చాటలో అక్షరాన్ని గుర్తుపట్టి దానిపైన పెట్టేసేయాలి. సరేనా? మరి స్టార్ట్ చేద్దామా? రెడీ? ఎస్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కే, క్యాపిటల్ కే. ఎక్కడ ఉంది చూడండి. ఒకవేళ మీ దగ్గర పిల్లలు చార్ట్ లేకపోయినా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీ వేలుతోటి క్యాపిటల్ కే ఎక్కడుందో చూపించండి. సరేనా? నేను ఇక్కడ క్యాపిటల్ కే గుర్తుపెట్టాను. నేను క్యాపిటల్ కే మీద చిన్న పేపరు నేను పెడుతూ ఉన్నాను. మీరు గింజలు కానీ మీ ఇష్టం ఏది ఉంటే అది పెట్టండి దానిపైన. క్యాపిటల్ కే అయిపోయింది. నెక్స్ట్ లెటర్
క్యాపిటల్ ఎల్. క్యాపిటల్ ఎల్ ఎక్కడుంది? క్యాపిటల్ ఎల్ పెట్టేశారా? నేను కూడా పెట్టాను. రైట్. నెక్స్ట్ స్మాల్ ఐ. స్మాల్ ఐ చూసారా? ఎక్కడుంది స్మాల్ ఐ? ఇక్కడ కనిపించింది నాకు స్మాల్ ఐ. నేను పెట్టేశాను. మీరు సరిగ్గా పెట్టారా? పెట్టిన వాళ్ళంతా వెరీ గుడ్. పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏం చేయాలి? నేర్చుకోవాలి. మీరు నేర్చుకొని నేను పెట్టాను కదా, అది స్మాల్ ఐ. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం పెట్టారా? నేను కూడా పెట్టేశాను క్యాపిటల్ ఎం. ఇప్పుడు స్మాల్ ఎల్. స్మాల్ ఎల్ ఎక్కడుంది? పెట్టండి పెట్టండి. నేను కూడా పెట్టేశాను స్మాల్ ఎల్. సరిగ్గా పెట్టారా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ స్మాల్ కే. స్మాల్ కే ఎక్కడుంది? స్మాల్ కే ఇక్కడుంది స్మాల్ కే. పెట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ స్మాల్ ఎం. స్మాల్ ఎం ఎక్కడుంది? స్మాల్ ఎం ఇక్కడ కనిపిస్తుంది స్మాల్ ఎం. పెట్టేశాను నేను. నెక్స్ట్ లెటర్ స్మాల్ ఎం. మళ్ళీ స్మాల్ ఎం ఎక్కడుంది? స్మాల్ ఎం ఇక్కడ పెట్టేశాను. ఇక్కడ కనిపిస్తుంది నాకు. పెట్టేశా. నెక్స్ట్ క్యాపిటల్ ఐ. క్యాపిటల్ ఐ ఎక్కడుంది? క్యాపిటల్ ఐ ఇక్కడుంది. ఫస్ట్ ఉంది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఐ. నెక్స్ట్ క్యాపిటల్ ఎం. క్యాపిటల్ ఎం ఎక్కడుంది? క్యాపిటల్ ఎం ఇక్కడ కనిపిస్తుంది. పెట్టేశా. మీరు పెట్టారా? వెరీ గుడ్. నెక్స్ట్ స్మాల్ ఎం. స్మాల్ ఎం ఎక్కడుంది? స్మాల్ ఎం పెట్టేశాను. చివరికి ఇంకొక్కటే మిగిలిపోయింది స్మాల్ జే. స్మాల్ జే అందరూ సరిగ్గా గుర్తుపెట్టారు కదా, స్మాల్ జే. సో పిల్లలు మీరందరూ సరిగ్గా గుర్తుపెట్టారా? మళ్ళీ చూసుకోండి ఒక్కసారి. క్యాపిటల్ ఐ, స్మాల్ జే, క్యాపిటల్ ఎల్, స్మాల్ కే, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం, క్యాపిటల్ కే, ఎల్, స్మాల్ ఎల్, స్మాల్ ఎం, స్మాల్ ఐ, క్యాపిటల్ ఎం, స్మాల్ ఎం. వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు చాలా చక్కగా ఆడారు మీరు తంబోలా ఆట. అందరూ హుర్రే అన్నారా? హుర్రే. వెరీ గుడ్. ఇప్పుడు మనము నెక్స్ట్ ఎం అక్షరము శాండ్ పేపర్ మీద, పాప శాండ్ పేపర్ మీద ట్రేసింగ్ చేస్తూ ఉంది. ఒకసారి చూడండి. మీరంతా కూడా ఈ ప్రకారంగా ఎం అక్షరం అనేది ట్రేసింగ్ చేయాలి లేదా దిద్దాలి. దిద్దడం అంటే మనము పలక మీద అక్షరం రాసి దిద్దడమే కాదు, ఈ ప్రకారంగా కూడా మనము దిద్దడము యాక్టివిటీ అనేది చేయొచ్చు. సరే చూద్దామా? పాప చేస్తుంది. సో ఇది స్మాల్ ఎమ్ ఏదైతే రాసే క్రమంలో అదే క్రమంలో శాండ్ పేపర్ మీద 2000 తోటి తను దిద్దుతూ ఉంది శాండ్ పేపర్ మీద. మీరంతా చాలా సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్
4-5 సెట్లు ప్రతి అక్షరానికి సంబంధించిన శాండ్ పేపరు తయారు చేసుకోండి అని మీకు చాలాసార్లు చెప్తా ఉన్నాము. మీరంతా చేసుకున్నారా లేదా మాకు ఇన్ఫర్మేషన్ పంపించండి వాట్సాప్లలో. మీ సూపర్వైజర్కి శాండ్ పేపర్ లెటర్స్ ఎన్ని తయారు చేసుకున్నారనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ సూపర్వైజర్ ద్వారా నాకు పంపించండి. నెక్స్ట్ క్యాపిటల్ ఎం చూద్దాము. పాప క్యాపిటల్ ఎం కూడా శాండ్ పేపర్ ట్రేసింగ్ చేస్తుంది. సరే, ఇది క్యాపిటల్ ఎం స్మాల్ ఎం రాసే విధానము. సో ఈ రోజంతా కూడా మళ్ళీ పిల్లల చేత క్యాపిటల్ ఎం స్మాల్ ఎం రాయించండి. నెక్స్ట్ మనము క్రియేటివ్ యాక్టివిటీలోకి వెళ్దాము. ఈ నెల క్రియేటివ్ యాక్టివిటీలో కాగితపు ఉండలు, కాగితాన్ని చింపడము, ఉండలు తయారు చేయడం. ఈ నెల క్రియేటివ్ యాక్టివిటీలో దాన్ని మనకి విజయలక్ష్మి సూపర్వైజర్ తను చెప్తా ఉన్నారు. చూద్దాం ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది చూద్దాం. మరి సృజనాత్మకత అంశం మనం ఇప్పుడు చూద్దాం. ఆ సృజనాత్మకత అంశం ఏంటంటే కాగితాలు చింపడం, ఉండలు కట్టడం. ఇది ఎలా చేయించాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇది చేయించేటప్పుడు పిల్లలందరినీ కూడా జట్లులాగా కూర్చోబెట్టుకోవాలి. జట్లులాగా కూర్చోబెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క కాగితము ఇవ్వాలి. అయితే ఎలాంటి కాగితాలు వాడాలన్నది మనం ముందుగానే చెప్పుకోవాలి. పిల్లలకు చిత్తు కాగితాలు అంటే వాడని పేపర్లు, న్యూస్ పేపర్లు లాంటివి పిల్లలకు ఇవ్వాలి. ఈ యాక్టివిటీ చేసేటప్పుడు పిల్లలకు సూచనలు కూడా ఇవ్వాలి. ఎలాంటి పేపర్లు అయినా కూడా వాడకూడదని అమ్మ ఇచ్చింది కానీ, లేకపోతే వాడని పేపర్ మాత్రమే ఈ యాక్టివిటీకి వాడుతున్నామన్న సంగతి పిల్లలకు ముందుగానే మనము సూచన చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి చేతికి ఒక్కొక్క కాగితం ఇవ్వండి. ఇచ్చిన తర్వాత పిల్లవాడిని చింపమని చెప్పండి. ప్రతి ఒక్క పిల్లవాడు ఈ ఇచ్చిన పేపర్ను చిన్న చిన్న ముక్కలుగా చింపమని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పేపర్ని ఇలా తీసుకొని పిల్లవాడికి చింపమని చెప్పాలి. పిల్లవాడు ఎలా చింపుతున్నాడు అన్నది టీచర్ గారు జాగ్రత్తగా చూసి పిల్లవాడికి చింపే విధానము గైడ్ చేయవలసి ఉంటుంది. చింపేటప్పుడు పిల్లవాడు వేలు ఎక్కడ పెడుతున్నాడు అన్నది జాగ్రత్తగా చూపించాల్సి ఉంటుంది. ఈ బొటన వేలు మరియు చూపుడు వేలు ఇలా పట్టుకొని చింపేటప్పుడు మనం ఎక్కడ చింపాలన్న దాన్ని పిల్లవాడు ఆ దిశగా చూస్తూ ఇలా చింపాల్సి ఉంటుంది అనేసి చెప్పాలి. ఇలా పిల్లవాడికి చింపే విధానం అన్నది టీచర్ గారు ఒక చేసి చూపిస్తే పిల్లవాడు అదే విధానంని అనుసరిస్తూ మిగతావి కూడా చేయగలుగుతాడు. చిన్న చిన్నగా చింపమని చెప్పాలి. ఇలా చింపమని. అయితే ఈ చింపేటప్పుడు పిల్లవాడు ఎలా చింపుతున్నాడు, గ్రిప్ అనేది మనము చూస్తూ ఉండాలి. పిల్లవాడికి చెప్పాలి ఇటువైపు ఇలా పట్టుకొని చింపుతున్నాడా లేకపోతే ఇలా చింపుతున్నాడా అన్నది మనం పిల్లవాడికి చెప్పాలి. తర్వాత ఈ చింపినవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక డబ్బాలో వేసుకొని భద్రపరచుకోవాలి. ఇలాంటిది ఏదైనా ఒక డబ్బా తీసుకొని పిల్లవాడికి ముందుగా డబ్బా ముందు పెట్టి తర్వాత ఇవన్నీ అందులో భద్రపరిచి మరుసటి రోజు మళ్ళీ కాగితాలన్నీ ఇవ్వాలి పిల్లవాడికి. ఇచ్చి ఈ చించిన కాగితాలను చిన్న చిన్న ఉండలుగా చేయమని చెప్పాలి. ఇలా చిన్న చిన్న ఉండలు చేయమని చెప్పాలి. ఉండ చేసేటప్పుడు పిల్లవాడు ఈ చిన్న కండరాలను అంటే తమ వేళ్లను ఎలా ఉపయోగించాలి అన్నది చెప్పాలి. ఇలా ఉండలు చుట్టమని చెప్పాలి. ఇలా కొంచెం దగ్గరగా అని చేతివేళ్లతో, దాని తర్వాత ఇలా ఉండలు చుట్టమని చెప్పాలి. ఇవన్నీ ఉండలు చుడుతూ పిల్లవాడు కొన్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిల్లవాడికి 1-2 టీచర్ చేయించి చూపించిన తర్వాత పిల్లవాడు తనంతట తాను చేయగలుగుతాడు. ఇలా ఈ యాక్టివిటీని ప్రతి ఒక్కరూ చేసేటట్టు టీచర్ గారు దగ్గరుండి చేయించాల్సి ఉంటుంది. ఇలా చేసినవన్నీ కూడా ఒక డబ్బాలో వేసి భద్రపరచుకోవాలి. అయితే
ఈ యాక్టివిటీ ద్వారా పిల్లవాడికి చిన్న కండరాల అభివృద్ధి జరుగుతుంది. కంటికి చేయికి సమన్వయం, చింపేటప్పుడు చక్కగా చూస్తూ చింపుతాడు. సో కంటికి చేయికి సమన్వయం అన్నది కూడా పెంపొందుతుంది. అంతేకాకుండా ఈ యాక్టివిటీ ద్వారా పిల్లవాడికి ముందు పెన్సిల్ పట్టుకోవడానికి, ఇప్పుడు మనం ఇంట్లో వాడేటప్పుడు జిప్పులు అలాంటివన్నీ వాడటానికి కూడా ఇలాంటివన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా దోహదపడతాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల చిన్న కండరాల అభివృద్ధితో పాటు పిల్లవాడికి ఏకాగ్రత, చక్కగా ఒకే దానిపై ఎలా చింపాలన్న దానిపై కూడా ఏకాగ్రతతో చేయగలుగుతాడు. సో ఈ యాక్టివిటీ పిల్లలకు మీరు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు ఇలాంటి యాక్టివిటీస్ ఇచ్చి పిల్లవాడికి కండరాల అభివృద్ధి, చక్కగా గ్రహణ శక్తి, ఏకాగ్రత పెరిగేటట్టు చేయగలరని మనమే. ఈ యాక్టివిటీకి అదనంగా కూడా మనం ఎక్స్టెండెడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చండి. చిన్నపిల్లలైతేనేమో 3+ పిల్లలకైతే మనం చించడము ఉండలతో సరిపించవచ్చు. కానీ 4+ పిల్లలకు అదనంగా కూడా మనం ఇంకో యాక్టివిటీ ఎలా చేయించవచ్చు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఆ ఉన్న కాగితాల మీదనే టీచర్ గారు ఒక గీత గీసి ఆ గీత ఇచ్చిన చోట నుంచి చింపడం కూడా పిల్లవాడికి మనం నేర్పించవచ్చు. గీత గీసేదానికి మనము స్కెచ్ పెన్ కానీ లేకపోతే క్రేయాన్ కానీ లేదా పెన్సిల్ కానీ ఉపయోగించి టీచర్ గారు ఒక గీత గీసి ముందుగా పిల్లవాడికి చూపించాలి. ఇలా ఇప్పుడు మనం ఇక్కడ గీత గీస్తున్నాము. గీత గీసిన తర్వాత ఈ నిర్దేశించిన ఈ గీత మీది నుంచి పిల్లవాడిని చింపమని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా, గీత కనపడుతుంది కదా, ఈ గీతను మీదనే చించమని చెప్పాలి. ఇలా జాగ్రత్తగా పిల్లవాడు చక్కగా చూస్తూ ఇలా చించుతాడనమాట. ఇలా చేయడం వల్ల పిల్లవాడికి ఈ కండరాల అభివృద్ధి, చక్కగా పట్టుకోవడము, జాగ్రత్తగా పట్టుకోవడము ఇవన్నీ కూడా పెంపొందుతాయి. ఇలా ఈ యాక్టివిటీ మనము 4+ పిల్లలకు చేయించవచ్చు. మళ్ళీ చేయించడం ద్వారా పిల్లవాడికి దీనిపై కండరాలపై పట్టు రావడమే కాకుండా ఇంట్రెస్ట్తో కూడా చేయగలరు. ఈ యాక్టివిటీస్ అప్పుడప్పుడు మధ్యలో చేయించవచ్చు. ఈ చేసిన ఉండలను కూడా పిల్లవాడికి మనం యాక్టివిటీ బుక్స్లో కూడా వాడుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ యాక్టివిటీని ఇంకో రకంగా కూడా ఎలా చేయించవచ్చో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి స్కేల్ కానీ లేకపోతే ఏదైనా కట్టె కానీ, అంటే రూలర్ లాంటిది ఏదైనా కానీ, లేకపోతే ఇలాంటి కార్డ్బోర్డ్ కానీ ఇచ్చి పిల్లవాడికి చించడానికి ఒక గీత గీసి ఆ గీత మీద నుంచి చించడానికి కూడా పిల్లవాడికి అలవాటు చేయవచ్చు మనం ఇట్లా. సో ఇప్పుడు మనం ఇది తీసుకున్నామండి. ఇక్కడ ఇది న్యూస్ పేపర్. ఈ న్యూస్ పేపర్ పైన ఇలా పెట్టాము. పెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న అనువైన వస్తువు ఏదైనా పెన్సిల్ కానీ క్రేయాన్ కానీ పెట్టి కాస్త గట్టిగా కనబడే పెన్సిల్ కానీ స్కెచ్ కానీ లేకపోతే క్రేయాన్ కానీ తీసుకొని ఇలా గీత గీయండి. ఇలా గీత గీసి పిల్లవాడినే చించమని చెప్పండి. ఈ గీత వెంబడి ఇలా పట్టుకొని చించడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. ఇలా చేయడం ద్వారా పిల్లవాడికి ఇటువైపు ఈ చేతి పైన కూడా పెట్టాల్సి వస్తుంది. ధ్యాస ఈ చేతితో చించాలి. ఇది గట్టిగా పట్టుకొని ఇలా చించడం. ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం ద్వారా పిల్లవాడికి ఎంతో కండరాల అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది పిల్లలు 4+ పిల్లలు ఉంటారు, 3+ పిల్లలు ఉంటారు. గబగబా చేసే పిల్లవాడికి ఈ అదనంగా ఇంకో యాక్టివిటీ ఇవ్వడం ద్వారా పిల్లవాడు ఎంగేజ్ అయిపోతాడు. చక్కగా అతని టైంని సద్వినియోగం చేసుకుని కొత్త యాక్టివిటీస్ని నేర్చుకున్నట్టుగా ఉంటుంది పిల్లవాడికి. ఓకే, ఇది మనకి ఈ నెల క్రియేటివ్ యాక్టివిటీలో కాగితాలు చింపడము, ఉండలు చేయడం అనేది మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది, విధానం అనేది ఎలా చేయించాలనేది. అయితే మనము ఇక్కడ ఇచ్చిన మెథడ్లో మనకి సింపుల్గా జస్ట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అని చెప్పడం జరిగింది. కానీ మనము కొంచెం నిర్దేశించిన విధంగా కూడా మనము చేయించవచ్చు. ఇక్కడ ఇచ్చింది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాగితాన్ని చింపండి అనేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే టీచర్ గారు పిల్లలు ఆ పట్టుకునే విధానము, కాగితాన్ని పట్టుకునే విధానము ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి ఇలా చెయ్యాలి అని ముందుగానే చేసి చూపించి ఆ విధంగా చేయమని పిల్లలకి చెప్పాల్సి ఉంటుంది. సో ఈ చిన్న కండరాల అభివృద్ధి, ముఖ్యంగా వేలి కండరాలు, సో ఇది రాయడానికి తర్వాత ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. సో ఇంకా
ఎలాగా చేయొచ్చు, 4+ పిల్లలు అయితే ఇంకా ఎలా చేయొచ్చు అనేది, అంటే 3+ పిల్లలకి 4+ పిల్లలకి కొంచెము మనము ఇంకొక యాక్టివిటీని ఉండలు చింపడా కాగితాన్ని చింపడాన్ని ఉండలు చేయడాన్ని మనం ఇంకొక రకంగా కూడా వాళ్ళను ఎంగేజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలోకి వెళ్దాము. తెలుగు భాషా పరిచయంలో మనము టా పాట విందాము. ముందుగా టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే వనవచ్చే టప్ 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 వనవచ్చే టప్ 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 తోట తడిసే టప 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 టమాట తోట పండింది, సపోట తోట పండింది, వనవచ్చే టప్ 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 టప్. సో టా అక్షర ఆకారానికి సంబంధించిన నానేస్తా మాట కూడా చూద్దాం. మరి తెలుగు అక్షరాల కార్డులు ఉన్నాయి కదా, కొంతమందికి చిత్రపటాల కార్డులు ఉన్నాయి. నేను పాట పాడి కంజర శబ్దం ఆపగానే మీ అక్షరాలకు సంబంధించిన చిత్రపటాలు ఎవరికి ఉన్నాయో మీరు నేస్తంగా నిల్చోవాలి. సరేనా? స్టార్ట్ చేద్దామా? జా జా జలజ జమున జతగా ఆడారు, టక్కరి నక్క వచ్చింది, టకటక పుంజును పట్టింది. స్టాప్. మీ నేసం ఎవరెళ్ళి నిల్చాడు పిల్లలు? ఖుషి, హనీ మీరిద్దరు నేసాలా? ఖుషి నీ నేసం ఎవరు? జలపాతం. వెరీ గుడ్. హనీ నీ నేసం ఎవరు? జా వెరీ గుడ్. సాహితీ, ఆదిత్య మీరిద్దరు నేసాలా? ఆదిత్య నీ నేసం ఎవరు? టా. వెరీ గుడ్. సాహితీ నీ నేసం ఎవరు? టపాకాయ. వెరీ గుడ్. టపాకాయ. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస్తామాట చాలా బాగా. గుడ్. మరి నానేస్తా మాట చూశారు కదా, పిల్లల చేత ఈ విధంగా అక్షరాలకు సంబంధించిన పదాలతోటి ఆ సంబంధాన్ని గుర్తించేలాగా ఈ ఆట ఆడించాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ మనము తంబోలా ఆట. మళ్ళీ ఇప్పుడు తంబోలా ఆట ఆడదాము. చాటు తయారు చేసుకున్నారా పిల్లలు? మిమ్మల్ని చాటు తయారు చేసుకోమని చెప్పాము. సరే, ఒకవేళ చాటు తయారుగా లేకపోయినా కూడా మీరు స్క్రీన్ పైన అక్షరాన్ని గుర్తుపెట్టి వేలితో చూపించండి. సరేనా? ఇప్పుడు ఈ అక్షరాలన్నిటినీ ఒకసారి ముందుగా నేను పరిచయం చేస్తాను. చూద్దామా? చాట్లో ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు చెప్పండి. జా కదా, జా. ఇది ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నాం కదా, టా టా. ఇది మరి గుర్తొచ్చిందా? ఏ ఏ. ఇది మరి ఊ ఊ. ఇక్కడ టా. ఇది మరి జా. ఇది ఈ అక్షరం ఆ. మళ్ళీ టా. ఇక్కడ కా. ఇది ఈ అక్షరం గా. ఈ అక్షరము టా. ఇది చా. పిల్లలు చక్కగా గుర్తుపెట్టారు. గుర్తుపెట్టిన వాళ్ళందరికీ వెరీ గుడ్. ఇప్పుడు నేను ఒక్కొక్క అక్షరం చెప్తాను. మీరు ఆ అక్షరం మీద మీ దగ్గరున్న గింజలు కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, రాళ్ళు కానివ్వండి పెట్టాలి. మరి ఎవరైతే అన్ని అక్షరాలను గుర్తుపెట్టి పెడతారో వాళ్ళు విన్నర్స్ అన్నట్టు, గెలిచారు. ఒకవేళ తెలియకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, చూపిస్తాను కూడా, మీరు నేర్చుకోండి. సరేనా? ముందు అక్షరము ఆ. ఆ ఆ ఎక్కడుంది చూడండి. ఎక్కడుంది పిల్లలు? ఆ. ఇక్కడ ఆ కనిపిస్తుంది. నెక్స్ట్ గా. గా. గా ఎక్కడుంది పిల్లలు? గా ఎక్కడుంది?
ఇక్కడ కనిపిస్తుంది గా గా పెట్టాను. నెక్స్ట్ టా టా చూసారా టా ఇక్కడ పైన ఉంది కదా టా పెట్టేశాను. ఇంకొకటి ఊ ఊ ఊ ఎక్కడుంది ఊ ఇదిగో ఊ ఊ కనిపిస్తుంది నాకు. రైట్. నెక్స్ట్ జా 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 ఇదిగో జా పెట్టారా? మీరంతా గుర్తుపట్టి పెట్టారా? వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టా మళ్ళీ టా టా ఎక్కడుంది? ఇక్కడ కనిపిస్తుంది టా. ఇప్పుడు ఇప్పుడు జా 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 ఎక్కడుంది? ఇదిగో జా ఇక్కడ కనిపించింది పెట్టాను. నెక్స్ట్ ఏ ఏ పెట్టారా? ఏ పైన ఉంది కదా ఏ నేను పెట్టేశాను. తర్వాత అక్షరము కా కా ఎక్కడుంది? ఇక్కడుంది కా. రైట్ పెట్టారా? వెరీ గుడ్ చక్కగా పెట్టారు. నెక్స్ట్ టా 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 ఎక్కడుంది? ఇక్కడ నాకు కనిపించింది పెట్టేశా. నెక్స్ట్ అక్షరము మళ్ళీ టా మళ్ళీ టా టా ఇక్కడ టా కనిపించింది పెట్టాను. చివరికి ఒక్కటే మిగిలిపోయింది ఏంటది? చా 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 రైట్ పెట్టేశాను. పిల్లలు ఇప్పుడు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ గెలిచిపోయారు. ఒకవేళ పెట్టకపోయినా కూడా మీరంతా కూడా ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఆ ప్రకారంగా పెట్టాలి. సరేనా? ఓకే వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనము హుర్రే అన్నారా అందరూ? హుర్రే అన్నేసారా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనము జాతీయ మానసిక వికలాంగ సంస్థలో పనిచేస్తున్న డాక్టర్ మేరీ అనురూప గారి కొంత సమాచారం మనకి ఇస్తూ ఉన్నారు. ముఖ్యమైన విషయాలు మనకు చెప్తా ఉన్నారు. చివరి పాటు ఆవిడది మేడంది చూద్దాం. మరి కృషి కానీ అందరి యొక్క సహకారం అనేది చాలా చాలా ముఖ్యం. తర్వాత నేను చెప్పాను కదా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈ ఇంటర్వెన్షన్కి అంటే ఈ ఎక్సర్సైజల్ ప్రోగ్రామ్కి ఏవేవైతే అవసరమో పేరెంట్స్ ఒక ఇన్వాల్వ్మెంట్ అవసరం, పేరెంట్స్ యొక్క మోటివేషన్ అంటే వాళ్ళు ధైర్యం చెప్పడం ఎంతో అవసరము. తర్వాత పేరెంట్ యొక్క ఎడ్యుకేషన్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే దాని పట్ల అవగాహన లేని తల్లిదండ్రులు ఎంతో ఉన్నారు. సో దాని పట్ల అవగాహన తెలుసుకోవడం కూడా అవసరం. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న పరిసర ఎన్వైరన్మెంట్ చాలా అవసరము. ఇంకోటి సర్వీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటి సర్వీసెస్ వాటి యొక్క ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయి అనేది, ఎన్ని సంవత్సరాలు ఇవ్వడం అని తెలుసుకోవాలి, ఎంత తీవ్రతలో ఇవ్వాలి అని తెలుసుకోవాలి. ఏదో మామూలుగా చేతులు ఆడిచ్చేస్తే సరిపోవడం అట్లా కాదు. కొంతమంది ఏముంది వాళ్ళని వీళ్ళని పిలిపించి చేతులు ఆడిపించేయడమే ముఖ్యంగా భావిస్తారు. అది కాదు. అది ఒక ప్రోగ్రామ్గా అది మనము పిల్లలకి ఇవ్వాల్సిన ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని అందుకని ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ థింగ్ ఇస్ పేరెంట్ సెంటర్డ్, తర్వాత చైల్డ్ సెంటర్డ్, తర్వాత ఫ్యామిలీ సెంటర్డ్ అంటాము, తర్వాత పేరెంట్ చైల్డ్ టుగెదర్. ఇప్పుడు చైల్డ్ ఒక్కడే అని కాదు, ఇన్ ఎనీ ప్రోగ్రాంలో ఏంటంటే మదర్ చైల్డ్ ఒకటి, వాళ్ళిద్దరిని ఒకటి కింద పరిగణిస్తామన్నమాట. ఎందుకంటే వాళ్ళ పేరెంట్ తనలే కానీ తండ్రే కానీ ఇద్దరి సహకారము ఎంతో 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 అవసరం. సరే ఎవరెవరు అవసరము, ఈ టీం ఎవరెవరు ఉండాలి అంటే పీడియాట్రిషియనే ఉండాలి, సైకియాట్రిస్టే ఉండాలి. ఎందుకంటే సైకియాట్రిస్ట్ అతను బిహేవియరల్ ఇష్యూస్ చాలా మంది ఉంటాయి. సో డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్, చైల్డ్ డెవలప్మెంటల్ ఎక్స్పర్ట్ ఉంటే పర్వాలేదు. తర్వాత ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషన్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్, ఇంకోటి సోషల్ వర్కర్, ఇంకొకటి పిల్లల ఎడ్యుకేషన్ పరంగా స్పెషల్ ఎడ్యుకేటర్. వీళ్ళందరూ ఈ టీంలో చాలా చాలా అవసరత, వాళ్ళ ఇంపార్టెంట్ రోల్ ఉంది ప్లే చేయడానికి. సో
నేను ముందలే చెప్పాను కదా, మన బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది, బ్రెయిన్ ఎదుగుదలలో ఇంకా ఇంట్రికేటెడ్గా ఇంకా బెటర్గా చేయాలి అంటే యూజువల్గా ఏంటంటే ఎంత త్వరగా బేబీ ఒక ఇంటర్వెన్షన్స్కి వెళ్తారో, అంటే బిలో 2 years లోపల ఎంత బాగా చేస్తామో దాని యొక్క ప్రభావం మనకు తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం 75% ఆఫ్ ద బ్రెయిన్ మనకి 2 years లోపల ఎదుగుదల అనేది జరుగుతుంది. కాబట్టి సో ఎంత లేట్ జరిగితే అంత రిజల్ట్ మనకి రాకపోవచ్చు. సో ఈ క్రిటికల్ ఇంటర్వెన్షన్స్లో ఏమేమి ఉన్నాయి అని చూస్తే మోటార్ పరంగా, స్పీచ్ పరంగా. సో నేను కొన్ని అంటే పూర్తిగా నేను మీకు చెప్పలేకపోవచ్చు, కాకపోతే నేను కొన్ని విషయాలు మీకు బొమ్మల ద్వారా చూపిస్తానన్నమాట. సపోజ్ ఇప్పుడు పొజిషనింగ్ ఉంది, ఇప్పుడు పొజిషనింగ్ ఉంది అనుకో, ఒకవేళ టైట్గా ఉన్నాయి కాళ్ళు చేతులు అనుకో, సో ఎలాంటి పొజిషనింగ్ అవసరము, బేబీ కాళ్ళు ఇట్లా అడ్డంగా సంకకేసుకునే అలవాటు కాకుండా ఇట్లా ఎదురుగా కూర్చోపెట్టి పొజిషనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఎవరి దగ్గర తెలుస్తుంది? ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తేనే మనకి ఆ పొజిషనింగ్ గురించి తెలుస్తుంది, అవగాహన వస్తుంది. తర్వాత బేబీ తల నిలవబెట్టడానికి ఎటువంటి స్టిమ్యులేషన్ మెటీరియల్ కావాలి. సో ఉయ్యాల్లో పడుకున్నప్పుడు పైన మనం హ్యాంగ్ చేయాలి కలర్ఫుల్లీ, లేకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న మ్యాట్స్ కలర్ఫుల్లీ అవన్నీ మనము హ్యాంగ్ చేస్తే అవి చూసినప్పుడు కొంత వాటికి బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి ఇంటర్వెన్షన్ రూమ్స్, బేబీ ఫ్రెండ్లీ రూమ్స్ అంటాము, దీంట్లో యాక్టివిటీ ఏరియా ఇవన్నీ ఉంటాయి. సో నెక్ తల నిలబెట్టాలంటే ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది ఎర్లీ ఇంటర్వెన్షన్ వాళ్ళే చెప్పగలుగుతారు. సో వాళ్ళని కలవడం, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక కేంద్రంలోనే తెలుస్తుంది. ఇంటి దగ్గర మీకు ఎలా చేయాలి అని వాళ్ళ సలహా తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంకొక దీంట్లో ఎలా పడుకోబెట్టి చూపించాలి అనేది కూడా మీకు చూపిస్తున్నాను. అక్కడ అందరూ టీం ఉంటారు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, బేబీకి పడుకోబెట్టడం ఎట్లా, బోర్ల పడేయటానికి మనం ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి ఇవన్నీ చూపించి, బ్యాలెన్స్ చేయడానికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి, ఉయ్యాల్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ ఒక ఉపయోగత ఉంటుంది, తర్వాత సిట్టింగ్కి ఎలాంటి ఎక్సర్సైజెస్ అవసరత ఉంటుంది, బోర్ల పట్టడానికి ఇవన్నీ నడవాలి అంటే, క్రాల్ చేయాలి అంటే బేబీ ఎలా మనము సహకరించాలి, తల్లిగా ఎలా మీకు అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ లో ఏంటంటే ఒకటి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ట్రైనింగ్ చేసే ఆయన ద్వారా తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన అవసరత ఎంతో ఉంది. అక్కడ ఆ సెంటర్కి తీసుకెళ్ళాము, ఆయన ఎట్లా చేస్తున్నాడో ఆయన చేయని అంటాం కాదు. వాళ్ళని చూసి ఒక ఇవి చేయండి, ఈ విధంగా చేయండి, ఇన్నిసార్లు చేయండి అన్నప్పుడు అది మనం గమనించుకోవాలి. తర్వాత ఇవన్నీ థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్స్ అనేవి. తర్వాత మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది ఒక ఇన్స్టిట్యూషన్ లో. మీకు ఎటువంటి సపోర్ట్ త్రూ పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మా దగ్గర షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది, పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. మీకు కావాల్సిన లెర్నింగ్ మెటీరియల్, స్టిమ్యులేషన్ మెటీరియల్స్ ఏమైనా కావాలంటే మా దగ్గర నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ ఇంటలెక్చువల్ నిపిడ్ హైదరాబాద్కి దొరుకుతుంది. మీకు టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్, పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీకు ఇస్తుంటాము. మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా పేరెంట్కి మాకు మీరు అందరూ అందుబాటులోనే ఉంటాము. సో కనుక నేను చెప్పాల్సింది ఏంటంటే ఎక్సర్సైజెస్ ముందల మీరు ఎంత త్వరగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ దాని పక్కన అవగాహన కలిగి ఉంటూ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఎంత త్వరగా బేబీని మనము తెలుసుకోగలుగుతాము, ఇంటర్వెన్షన్స్కి తీసుకొస్తాము, అవన్నీ బేబీ యొక్క ఎదుగుదలకి ఎంతో ఉపయోగం అవుతుంది. ఎందుకంటే ద మోర్ సివియారిటీ పెరిగే కొలది దానివల్ల వచ్చే ఇది చాలా రిజల్ట్ చాలా తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇట్లా బేబీ బోర్ల పట్టడం హెల్ప్ కానివ్వండి, అట్లా మీకు 10 మందిని చూసినప్పుడు కూడా మీకు తెలియచ్చు బేబీ మెల్లమెల్లగా మెరుగుపడటం అనేది మీరు గమనించుకోదు. ఒకవేళ క్రచెస్ లేవా అంటే అవి ఆర్థోసిస్, వాటికి నడక కావాల్సిన క్రచెస్ ఉంటుంది. ఇంకోటి హైడ్రోథెరపీ అని ఉంటుంది, నీళ్లలో ఎట్లాంటి థెరపీ ఇవ్వచ్చు. ఇవన్నీ మీరు తెలుసుకోగలుగుతారు.
సో స్టిమ్యులేషన్ మెటీరియల్, ఎలాంటి మెటీరియల్ బేబీకి మనం ఇస్తే స్టిమ్యులేషన్ వాళ్ళకి బ్రెయిన్కి స్టిమ్యులేట్ అవుతుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం డిసేబిలిటీస్ ఇంట్లో ఉన్నప్పుడు, ఒకవేళ బేబీ కనుక హౌ టు ఐడెంటిఫై, మనకు తెలియదు అసలు బేబీ, ఒకవేళ ఒక గిల్లకాయ తీసుకొని ఆగిస్తున్నాం అనుకో, బేబీ అటు చూడకూడట్లేదు, గమనించుకోవట్లేదు, పిలుస్తున్నా కానీ పలకడం లేదు, ఎటో చూస్తున్నాడు అనుకోండి, ఓకే బేబీకి ఏమైనా హియరింగ్ ప్రాబ్లం ఉంది అని గమనించుకోవచ్చు. ఒకవేళ మనం పిలుస్తున్న వైపు చూడకుండా ఇంకో వైపు చూస్తున్నాడు అనుకోండి, బేబీ ఒకవేళ హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే పదే పదే నలుపుకుంటున్నాడు అనుకోండి కళ్ళు, సో కళ్ళకి ఏమన్నా ప్రాబ్లము, కంటి విజన్ ఒక తక్కువ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే గమనించుకోవాల్సినవి అన్నమాట. ఇంకొకటి బేబీ చుట్టుపక్కల నాట్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ద సరౌండింగ్స్, అంటే ఏంటి చుట్టూ పక్కన ఉన్న అవి అందరిని ఎవరిని పట్టించుకోవట్లేదు, పిల్లల్ని పట్టించుకోవట్లేదు, తన ఆటలో తనే ఉంటున్నాడు, కావాల్సినవి తెచ్చుకుంటున్నాడు, తల్లిలో కంటిలో కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడట్లేదు. ఇవన్నీ ముందలుగానే వస్తాయి. ఎందుకంటే 6 నెలల్లో తల్లిదండ్రులు అనుకునేది ఏంటంటే మేము ఒక్కలమే ఉంటున్నాం. ఇప్పుడంటే ఫ్యామిలీస్ అన్ని, ఇదివరకు జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. మేము ఒక్కలమే ఉంటున్నాము కాబట్టి బేబీ ఇలా ఉంటున్నాడు అనుకోవడానికి లేదు. ఆటిజం చిల్డ్రన్ లో కొంతసార్లు ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు, చుట్టుకున్న పరిసరాలు మెయిన్ కాదు. ఒక్కొక్కసారి తల్లి యొక్క ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ప్రభావితం జరిగింది, ఎమోషనల్ గా ఎట్లా ట్రామా ఉండిందా, స్ట్రెస్ ఉందా, అవి కూడా పరిగణించబడతాయి. రెండోది ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, జన్యుపరమైన వాళ్ళ ఇంట్లలో ఎట్లాంటి ప్రాబ్లం ఉందా అనేది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది కూడా పరిగణించబడతాయి. అవన్నీ మీకు కేవలము స్పెషలిస్టుల ద్వారానే తెలుస్తుంది. అది డాక్టర్లతో మీకు మందులతోనే వచ్చేస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇవి బ్రెయిన్లు పెరిగే సిరప్లు అందుబాటులోకి వచ్చినాయి, కానీ అన్ని బ్రెయిన్ సిరప్ల ద్వారా మెదడు పెరిగిపోతుంది, జ్ఞాపక శక్తి వచ్చేస్తుంది, అవి వచ్చేస్తుంది, ఇవి వచ్చేస్తాయి అని సులభ పద్ధతులు అనేవి లేవు. ఒకటి నేను మళ్ళీ నొక్కి ఒక్కానించాలని చెప్తున్నా, సులభ పద్ధతులు అనేవి లేవు. మందులతో ఏదో అద్భుతం జరిగిపోతుంది, మా బేబీ అంతా తెలివి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాట వచ్చేస్తుంది, వినికిడి వచ్చేస్తుంది, లేదు. ఇవన్నీ కేవలం ట్రైనింగ్ ద్వారా, మాట పరంగా స్పీచ్ పెథాలజిస్ట్. రెండోది ఫిజియోథెరపీ వల్ల నీకు కాళ్ళకు నడక కానీ చేతులు పట్టుకోవడం కానీ అవన్నీ ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ద్వారా వస్తాయి. అవి దాటిన తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ ఏంటంటే వాళ్ళని పట్టి వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అంటే ఇవన్నిటిని ఏమంటారంటే ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ అంటారు. మన గోల్ ఏంటి, టు మేక్ ద చైల్డ్ ఇండిపెండెంట్, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయాలి. అంటే మనం క్రమమైన పద్ధతిలో ట్రైనింగ్ ఇవ్వడము అనేది చాలా అవసరము. అలా అని మేము సంవత్సరం 2 సంవత్సరాలు ఇచ్చేసాం కదా అని వదిలేయకూడదు. ఏ వయసుకి ఎలాంటి ఛాలెంజెస్ బేబీ ఎదుర్కొంటాడో వాటిని సమర్థవంతంగా ఎలాంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళకు ఉపయోగపడుతుందో ఆ ట్రైనింగ్ని మనము తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాలి. నేనంటే ఇప్పుడు ప్రైవేట్ ప్రాక్టీస్లో ప్రతి ఒక్క ట్రైనింగ్ చాలా ఖర్చుతో కూడింది. అలా అని వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుందని కాదు. మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్సే కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పేరెంట్స్కి ట్రైనింగ్ తెలుసుకుంటాం, అది చాలా చిన్నదే. కానీ ఆ చిన్నదే తెలుసుకోవడానికి బేబీకి నేర్చుకోవడానికి నెలలు పడుతుంది. ఇప్పుడు అమ్మ నేర్పించాలనుకుంటున్నావు, ఆ అమ్మ అని నిన్ను చూసి అనడాన్ని నేర్చుకోవడానికే చాలా నెలలు పట్టచ్చు. సో ఇదేనా నేర్పించేది అనుకోవడం కాదు, కానీ దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో ఎలా నేర్పించాలి అనేది ఏంటంటే మీకు ఇట్లాంటి ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లోనే తెలుస్తుంది. సో ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు తెలుసుకోవాల్సినవన్నీ తెలిపానని అనుకుంటున్నాను. సో నేను ఇంతవరకు చెప్పినయే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ బొమ్మల ద్వారా చూపిస్తున్నాను కొన్ని. ఎందుకంటే బేబీ ఒకటేంటంటే తర్వాత వచ్చేసి టాయిలెట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, వాళ్ళు డ్రెస్సెస్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు రోజువారీగా అలవర్చుకోకపోతే వాళ్ళు ఎప్పటికీ అలవర్చుకోలేరు. అలవర్చుకోవడానికి తల్లిదండ్రులుగా మీరు వాళ్ళకి సహాయం చేయాలి. ఎట్లా సహాయం అంటే మీరే వేయడం కాదు, వాళ్ళకు వాళ్ళే ఎలా వేసుకోవడానికి నేర్పించగలగాలి.
అవి ఎలా ఈ ఒక పద్ధతిలో నేర్పించడం అనేది మా ద్వారా మీరు తెలుసుకోగలుగుతారు. సో అందుకని మరి మీరు ఈ కార్యక్రమం ద్వారా మరి తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, నిపిడ్, సికింద్రాబాద్ రండి. మనోవికాస్ నగర్లో ఉంటుంది, బోయిన్పల్లిలో. సో అక్కడ మీకు అందుబాటులో అన్ని రకమైన సర్వీసెస్ ఉన్నాయి. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, సర్వీసెస్ అనేవి పక్క వాళ్ళ మీద భారం కాదు. తల్లిదండ్రులుగా మనము అన్ని ప్రోగ్రామ్గా ఒక పద్ధతిలో కనుక మనము మన పిల్లలకి చేయాల్సినటువంటి థెరప్యూటిక్ సర్వీసెస్ కనుక ఉపయోగించగలిగితే తప్పకుండా మనం బేబీస్ని కొంతవరకు వాళ్ళని ఇండిపెండెంట్ అయిపోయడానికి మనము సహకరించగలుగుతాము. సో ఈ కార్యక్రమం చూసిన వారందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సెలవు. ఇన్ని ముఖ్యమైన విషయాలు డాక్టర్ మేరీ అనురూప గారు చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీరంతా కూడా ఈ మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వినకపోయినా కూడా ఇవన్నీ మీకు మళ్ళీ ఏదైతే రికార్డెడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మళ్ళీ చూసుకోవచ్చు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్, ఎందుకంటే మీరు పిల్లల మైల్ స్టోన్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అభివృద్ధి మైలురాళ్ళన్నీ మీరంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులకి ఈ మైల్ స్టోన్స్ ఇంపార్టెన్స్ అనేది చెప్తూ ఉండాలి. తల్లిదండ్రులు ఏం చేయాలన్న విషయాలు కూడా మీరు చెప్తూ ఉండాలి. ఎక్కడన్నా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే నిపుణులైన డాక్టర్లకి చూపించాలి. ముఖ్యంగా పిల్లల డాక్టర్కి చూపించాలి. సో అంటే మామూలు డాక్టర్స్కి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా తెలియవు. పిల్లల డాక్టర్కి అయితే వాళ్ళకి ఎప్పుడు బిడ్డ ఏం చేయాలన్న విషయం తెలుస్తుంది. దాన్ని బట్టి ఎర్లీగా ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది. తొందరగా గుర్తించడము, తొందరగా మనము తగిన చర్యలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే చెప్తా ఉన్నారు ఇంతసేపు మేడం గారు. సో ప్రివెన్షన్, ఐడెంటిఫికేషన్, ఇంటర్వెన్షన్ ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలు. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఈరోజు కార్యక్రమం ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.